తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర సర్కారు గట్టి షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం రూపాయి, ₹2 కాదు, ఏకంగా ఒక్కో బాటిల్పై ₹120 వరకు అదనపు భారం పడబోతోంది. గత కొంతకాలంగా మద్యం తయారీదారులు అంటే డిస్టిలరీల యజమానులు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. మద్యం తయారీకి ఉపయోగించే ముడి సరుకుల ధరలు, రవాణా ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని, పాత ధరలకే సరఫరా చేయడం వల్ల తాము తీవ్ర నష్టాల్లో ఉన్నామని వారు వాదిస్తున్నారు. ఈ మేరకు తమకు ఇచ్చే మార్జిన్ను పెంచాలని లేదా మద్యం ధరలను సవరించాలని వారు పట్టుబట్టారు. డిస్టిలరీల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా సమగ్ర విశ్లేషణ చేయించింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అదనపు ఆదాయ వనరుల అన్వేషణలో ఉన్న సర్కారుకు మద్యం ధరల పెంపు ఒక మార్గంగా కనిపించింది. ఈ పెంపు ద్వారా ఏటా దాదాపు ₹3,000 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అందరిలో ఉన్న ప్రధాన సందేహం ఏ బాటిల్పై ఎంత భారం పడుతుందని. విశ్వసనీయ సమాచారం ప్రకారం సామాన్యులు ఎక్కువగా వినియోగించే ఈ బ్రాండ్లపై కనీసం ₹20 నుండి ₹40 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. మధ్యతరగతి వారు ఇష్టపడే ఈ బ్రాండ్లపై ₹60 నుంచి ₹80 వరకు పెరగవచ్చు. విదేశీ మరియు ఖరీదైన మద్యం బాటిళ్లపై గరిష్టంగా ₹120 వరకు పెంచాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించింది. అయితే ఈ ధరల పెంపు కేవలం ఆర్థికపరమైన అంశంగానే కాకుండా రాజకీయంగా కూడా వేడిని పుట్టిస్తోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై ఈ మద్యం ధరల భారం ఎంతవరకు సమంజసం అనే చర్చ మొదలైంది. ఆదాయం పెంచుకోవడానికి మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.